గత కొన్ని రోజులుగా ఆ ఆసుపత్రి జిల్లాలో రెండవ అతిపెద్ద ఆసుపత్రి అయినప్పటికీ చిన్నపాటి సమస్యల నేపథ్యంలో అందరి దృష్టి పడిందని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో మహిళా ఎమ్మెల్యే ప్రభుత్వ వీప్ యనమల దివ్య ఒకసారిగా కాన్వాయ్ ప్రభుత్వ ఆసుపత్రిలోకి చేరుకుంది. ఎవరికి ఎటువంటి ఇంటిమేషన్ లేదు. ఎమ్మెల్యే గారు ప్రభుత్వ వీప్ వస్తారని ఉద్యోగులకు గాని, వైద్యులకు గాని, సిబ్బందికి గాని తెలియదు. సమీప గ్రామానికి సంబంధించి ఒక కార్యక్రమం ఉంది. అయితే ఒకసారిగా తుని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి మీదకి వెళ్తున్న కాన్వాయ్ని ఆసుపత్రిలోకి తిప్పమని ఎమ్మెల్యే ఆదేశాలు జారీ చేశారు. దీంతో ఒక్కసారిగా కాన్వాయ్ లోపలికి తిరిగింది. అంతే ఆసుపత్రిలో నేరుగా ముందు టాయిలెట్స్ ఏ విధంగా ఉన్నాయి పరిశీలించారు. ఆ తర్వాత నేరుగా పేషెంట్ల దగ్గరికి వెళ్లారు. వైద్యం ఏ విధంగా అందుతుంది, మీరు ఎందు నిమిత్తం వచ్చారు, మీకు వైద్యం పూర్తి స్థాయిలో అందుతుందా లేదా, ఇక్కడ ఏమైనా సమస్యలు ఉన్నాయా, నేరుగా మీరు ఎటువంటి సందేహాలు లేకుండా చెప్పొచ్చంటూ ప్రతి ఒక్కరిని క్షుణ్ణంగా ప్రభుత్వ వీపు తుని ఎమ్మెల్యే యనమల దివ్య తుని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో చెకింగ్ ఆకస్మికంగా నిర్వహించారని చెప్పుకోవచ్చు. నిజానికి ఎమ్మెల్యే రాకతో ఒక్కసారిగా అక్కడ ఉద్యోగులకైతే కాస్త ఇబ్బందికర పరిస్థితులు ఎదురయ్యాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే సడన్ విజిట్ కాబట్టి ఏ విధంగా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. అయినప్పటికీ కూడా ప్రభుత్వ ఆసుపత్రి నిర్వాహకపై ఆమె సంతృప్తి చెందినట్లుగా తెలియజేశారు. అయితే చిన్నపాటి సమస్యలు ఉన్నాయి, అవన్నీ కూడా మెరుగుదిద్దుతామంటూ కూడా ఎమ్మెల్యే పేర్కొన్న పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా కార్డియాలజీ సంబంధించి వారంలో 2 రోజులైనా అతిపెద్ద ఆసుపత్రి కాబట్టి అనేక మంది ఇక్కడికి వస్తుంటారు. కాబట్టి కార్డియాలజీ అవసరం ఉంది, వచ్చే విధంగా చర్యలు తీసుకుంటామంటూ కూడా ప్రభుత్వ వీపు పేర్కొన్నారు. అదేవిధంగా కొన్ని టెస్టులు, అంటే ఎక్కువగా రోడ్డు ప్రమాదాలు జరుగుతుంటాయి, దాంతోపాటు లేడీస్కి సంబంధించిన కొన్ని ప్రాబ్లమ్స్ సంబంధించిన టెస్టులు ఇక్కడ లేకపోవడంతో ఆ టెస్టులు ఉండే విధంగా, థైరాయిడ్ వంటి టెస్టులు కూడా ఇక్కడ ఉండే విధంగా చర్యలు తీసుకుంటామంటూ కూడా ఎమ్మెల్యే పేర్కొన్నారు. దీంతోపాటు ఆసుపత్రికి సంబంధించిన వైద్యులు ఆన్ డ్యూటీలో ఎంతమంది ఉన్నారు, ఆఫ్ డ్యూటీలో ఎంతమంది ఉన్నారు, ఎన్ని గంటలకు వస్తున్నారు, అదేవిధంగా సిబ్బంది ఎన్ని గంటలకు వస్తున్నారు, ఇలా క్షుణ్ణంగా ప్రతి విషయాన్ని కూడా క్షుణ్ణంగా ఆమె పరిశీలించారు. అదేవిధంగా ఓపీకి సంబంధించి ఓపీలో వెయిట్ చేస్తున్న వారి వద్దకు నేరుగా వెళ్లారు. తమ హాస్పిటల్లో సేవలు ఏ విధంగా అందుతున్నాయి అడిగి తెలుసుకున్నారు. ఏది ఏమైనా మహిళా ఎమ్మెల్యే ఈ విధంగా రావడం, పలు విషయాలు క్లుప్తంగా అడిగి తెలుసుకోవడం పట్ల ముఖ్యంగా ఆసుపత్రికి సంబంధించిన రోగులు కూడా హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే హాస్పిటల్లో ఏం చూశారు, హాస్పిటల్ పట్ల సంతృప్తికరంగా మహిళా ఎమ్మెల్యే ఉన్నారా లేదా మాట్లాడుతున్నారు, ఒకసారి చూద్దాము. సడన్ ఇన్స్పెక్షన్కి వెళ్ళడం జరిగింది. ఏంటంటే గతంలో కన్నా ఇప్పుడైతే కొంచెం మెరుగుపడింది. కాకపోతే చాలా ఇంప్రూవ్మెంట్స్ కూడా స్కోప్ ఉంది. తప్పకుండా అవన్నీ ఇంప్రూవ్మెంట్ చేస్తాము. రిపేర్ వర్క్స్ కానీ, అలాగే కన్స్ట్రక్షన్ వర్క్స్ కానీ, ఇవన్నీ కూడా కొత్త కన్స్ట్రక్షన్స్ టేకప్ చేయవచ్చు. చాలా చోట్ల చూశాను. అవన్నీ కూడా త్వరలో టేకప్ చేస్తాము. అలాగే మనం హెచ్డిఎస్ మీటింగ్ కూడా త్వరలో కండక్ట్ చేస్తాము. కొంచెం వాష్రూమ్స్ అవి కూడా కొంచెం బాగోలేదు. అవి నా దృష్టికి వచ్చినాయి. నేను పర్సనల్గా అబ్జర్వ్ చేసింది వాష్రూమ్స్, వాటి రెనోవేషన్స్ కూడా త్వరలో మేము టేకప్ చేస్తాము. అదర్వైజ్ ఎన్విరాన్మెంట్ అంతా కూడా హాస్పిటల్ క్లీన్గా ఉంది. ఇది మన డ్రగ్ స్టోర్ కూడా చూసుకున్నాము. డ్రగ్ స్టోర్ సప్లై కూడా ముఖ్యంగా మనం పేషెంట్స్తో మాట్లాడడం జరిగింది. అక్కడికి వెళ్ళిన తర్వాత పేషెంట్స్ కూడా చాలా పాజిటివ్గా రెస్పాండ్ అయ్యారు. ఎలా ఉంటుందో హాస్పిటల్ అని నేను కొంచెం హిచ్కిచాయితో వెళ్ళాను, కానీ కొంచెం చిన్న డౌట్ తోటి వెళ్ళాను. కానీ అక్కడ పేషెంట్స్ వారి స్పందన చూసి డాక్టర్స్ టైమ్లీగా అటెండ్ అవ్వడం కానీ, అలాగే వెయిట్ పీరియడ్ కూడా తక్కువగా ఉందమ్మా. ఇక్కడ అందరూ కూడా అటెండర్స్ కూడా మాకు చాలా ఆప్యాయంగా పలకరిస్తున్నారు. ఎవరు కూడా విసుక్కోవట్లేదు. నైట్ అంటే నైట్ డ్యూటీ చేస్తున్నారు. అందరూ కూడా బాగా అటెండ్ అవుతున్నారు మాకు అని చెప్పడం జరిగింది. సో ప్రస్తుతానికైతే హాస్పిటల్ మీద కొంచెం సాటిస్ఫాక్టరీగానే ఉంది. కాకపోతే ముందు రానున్న రోజుల్లో ఇంకా వర్క్స్ అవన్నీ కూడా టేకప్ చేస్తాము. అలాగే మన డాక్టర్స్ సంప్రదిస్తే వాళ్ళు డాక్టర్స్ కూడా రిక్వైర్మెంట్ పెట్టింది. సిటీ స్కాన్ వస్తే బాగుంటుంది, థైరాయిడ్ టెస్టింగ్ సెంటర్ కూడా వస్తే బాగుంటుంది అని చెప్పారు. తప్పకుండా థైరాయిడ్ గురించి మనం అసెంబ్లీలో కూడా మాట్లాడటం జరిగింది. తప్పకుండా నా పర్సనల్ ఆకాంక్ష కూడా అదే. మనకి ఇది మదర్ అండ్ చైల్డ్ హాస్పిటల్ ఉంది కాబట్టి థైరాయిడ్ వెరీ ఇంపార్టెంట్ టెస్ట్. అలాంటి టెస్ట్ బయటికి వెళ్ళి పేద ప్రజలు వాళ్ళు డబ్బులు ఇచ్చుకొని మరీ చేసే పని కాకుండా ఇక్కడ మన హాస్పిటల్లోనే ఫ్రీగా చేయాలి. అలాంటిది ఒకటి తీసుకురావాలని నేను కూడా ఆలోచిస్తున్నాను. తప్పకుండా దాని గురించి మన హెల్త్ మినిస్టర్ గారితో కూడా నేను తప్పకుండా సంప్రదిస్తాను. అలాగే సిటీ స్కాన్, అలాగే డాక్టర్స్ రిక్వెస్ట్ చేసింది ఏంటంటే వారంలో అట్లీస్ట్ 2 రోజులైనా సరే కార్డియాలజిస్ట్ విజిట్ ఉంటే బాగుంటుందని చెప్పారు. అది కూడా తప్పకుండా నేను మన కలెక్టర్ గారితో సంప్రదించి ఆ అవకాశం కూడా ఏర్పాటు చేసే విధంగా చేస్తాం.